ఒక కథ, ఒక ప్రభంజనం, ఒకే ఒక్క సూపర్ స్టార్. ఒక బస్ కండక్టర్ దేవుడు ఎలా అయ్యాడు? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఒక అసాధారణమైన ప్రయాణం ఉంది. అసలు ఒక సాధారణ మనిషి కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఎలా మారాడు? పదండి ఆ కథేంటో చూద్దాం. తలైవర్ ఈ ఒక్క పదం చాలు. ఇది పేరు కాదు, ఇట్స్ అన్ ఎమోషన్, ఒక నమ్మకం. సరి, ఈ కథ ఎక్కడ మొదలైందంటే సినిమా సెట్స్లోనో గ్లామర్ ప్రపంచంలోనో కాదు, 1970ల నాటి బెంగళూరు వీధుల్లో. శివాజీరావు గైక్వాడ్ ఈ పేరుతో ఒక మామూలు యువకుడి కథ ఇది. సూపర్ స్టార్ అవడానికి ముందు శివాజీ చెయ్యని పనిలేదు. కూలీగా, కార్పెంటర్గా, చివరికి బస్ కండక్టర్గా కూడా పనిచేశాడు. బహుశా ఆ కష్టమేనేమో ఆయన్ని సామాన్యుడికి అంత దగ్గర చేసింది. అందుకే కదా ఆయనెప్పుడూ నేను మీలో ఒకడిని, ఒక సాధారణ వ్యక్తిని అని చెప్తుంటారు. ఆ టైంలో శివాజీ లైఫ్లో ఒక పెద్ద క్రాస్ రోడ్స్ వచ్చింది. ఒకవైపు సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్, నెల తిరిగేసరికి జీతం, మరోవైపు నటన అనే కళ. కాని గ్యారంటీ లేదు, ఫుల్ రిస్క్. చెప్పండి, మనలో చాలామంది ఏదెంచుకుంటారు? సేఫ్ ఆప్షన్, కరెక్టా? కానీ శివాజీ ఆలోచన వేరు. ఇక్కడే కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి ఎంటర్ అవుతాడు. అతని పేరు రాజ్ బహదూర్, శివాజీ స్నేహితుడు, ఆ బస్కి డ్రైవర్. శివాజీలో ఉన్న ఆ ఫైర్ని, ఆ స్పార్క్ని మొట్టమొదట గుర్తించింది ఈయనే. మాటలతో సపోర్ట్ చేయడమే కాదు, తన జీతంలో సగం డబ్బుని ఏకంగా 2 ఏళ్లపాటు శివాజీకి పంపిస్తూ నువ్వు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళు మిత్రమా అని ప్రోత్సహించాడు. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి కదా. అలా ఆ స్నేహితుడిచ్చిన భరోసాతో శివాజీ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టాడు. ఇక అక్కడ అతని జీవితాన్నే మార్చేసే ఒక వ్యక్తిని కలిశాడు, ఒక లెజెండరీ డైరెక్టర్. అదే అసలైన టర్నింగ్ పాయింట్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, లెజెండ్ కె. బాలచందర్ గారు. ఆయన శివాజీ కళ్లల్లోని ఆ ఇంటెన్సిటీని, ఆ రా టాలెంట్ని చూశారు. ఈ కుర్రాడిలో ఏదో ఉంది అని వెంటనే పసిగట్టారు. ఆయన 3 పనులు చేశారు. 1. అతని టాలెంట్ని గుర్తించారు. 2. ముందు తమిళం బాగా నేర్చుకో అని చెప్పారు. ఇక 3. అతనికొక కొత్త ఐడెంటిటీ ఇచ్చారు. అప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో శివాజీ గణేశన్ అనే లెజెండ్ ఉన్నారు. సో శివాజీరావ్ అనే పేరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని బాలచందర్ గారు ఒక కొత్త పేరు పెట్టారు. అదే రజనీకాంత్. రజనీకాంత్ అంటే రాత్రి యొక్క రంగు, కలర్ ఆఫ్ ద నైట్. ఆ పేరు ఒక చరిత్రను సృష్టిస్తుందని ఆ రోజు ఎవ్వరూ ఊహించుండరు. ఇక ఇక్కడ నుంచి మొదలైంది అసలు సిసలు జర్నీ. రజనీకాంత్ అనే పేరు ఒక సునామీలా దూసుకొచ్చింది. తన యునీక్ స్టైల్తో అప్పటిదాకా ఉన్న స్టార్డమ్ అనే పదానికి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. మొదటి సినిమా అపూర్వ రాగంగళ్. అందులో ఆయన క్యారెక్టర్ డ్యూరేషన్ జస్ట్ 10 మినిట్స్ అంతే. కానీ ఆ 10 నిమిషాల్లోనే ఆ కళ్ళు, ఆ యాటిట్యూడ్ ఆడియన్స్ని మొత్తం తలవైపు తిప్పేసుకున్నాయి. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, నెవర్. రజనీ స్టైల్, అది జస్ట్ స్టైల్ కాదు, అదొక మేనరిజం, ఒక లాంగ్వేజ్. ఆ సిగరెట్ ఫ్లిప్, ఆ సన్ గ్లాసెస్ స్పిన్, ఆ నడక, అబ్బా, ప్రతిదీ ఒక ట్రేడ్మార్క్. కోట్లాది మంది వాటిని ఫాలో అయ్యారు. గుర్తుందా? భాషా సినిమాలో ఆ నోస్ క్లిప్ గ్లాసెస్, అప్పట్లో అదో పెద్ద ట్రెండ్ సెటర్. అయితే ఈ స్టైలు, ఈ మేనరిజమ్స్ అన్నీ ఒక ఎత్తైతే ఆయన వెనుకున్న అసలైన పవర్ ఇంకొకటుంది. అదే బాక్స్ ఆఫీస్. తలైవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన రికార్డులు మామూలుగా ఉండవు. జనరేషన్స్ మారుతున్నాయి, కానీ ఆయన బాక్సాఫీస్ స్టామినా మాత్రం తగ్గట్లేదు. చూడండి, 2010లో ఎంతిరన్, 2018లో 2.0, ఇంకా రీసెంట్గా వచ్చిన జైలర్, ఒకదాని తర్వాత ఒకటి, ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్టే. 655 కోట్లు. ఊహించుకోండి, 2.0 సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఇది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఒక సూపర్ స్టార్ మీద దశాబ్దాలుగా ప్రేక్షకులు చూపిస్తున్న నమ్మకానికి, ప్రేమకు ఇదొక సింబల్. ఓకే, ఇప్పటిదాకా మనం స్క్రీన్ మీద కనిపించే సూపర్ స్టార్ని చూశాం. కానీ ఇప్పుడు ఆ లైట్స్, కెమెరా, యాక్షన్ వెనుకొన్న అసలైన మంచి గురించి మాట్లాడుకుందాం. ఆయన సింప్లిసిటీ, ఆయన స్పిరిచువాలిటీ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఒక ఫ్యాన్ తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ డిలే అయిందంట. తీరా చూస్తే పక్క సీట్లో తలైవర్. ఆ ఫ్యాన్ వణుకుతున్న చేతులతో ఆయన స్కెచ్ గీసి చూపిస్తే రజనీగారు నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారట. ఆ మూమెంట్, ఆ జ్ఞాపకం ఆ ఫ్యాన్కి లైఫ్ టైం సెటిల్మెంట్. బహుశా ఇదేనేమో ఆయనకి, ఫ్యాన్స్కి మధ్య ఉన్న స్పెషల్ బాండ్.
మనలో చాలామందికి తెలిసిన విషయమే. ప్రతి సినిమా తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్తారు. అక్కడ ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు, కేవలం శివాజీరావు. రోడ్డు పక్కన ఒక రాయి మీద కూర్చుని ఆకు విస్తరిలో భోజనం చేయడం, ఈ సింప్లిసిటీయే ఆయన్ని నిజమైన లెజెండ్ని చేసింది. రిషికేశ్లో పవిత్ర గంగానది ఒడ్డున కూచుని ధ్యానం చేసుకుంటారు. కెమెరాల గ్లిటర్ అండ్ గ్లామర్కి చాలా దూరంగా తనకోసం తాను శాంతిని వెతుక్కుంటారు. నిజానికి ఈ సింప్లిసిటీనే ఆయన్ని అంత ఎత్తులో నిలబెట్టింది. సరే, ఒక బస్ కండక్టర్గా మొదలైన ఈ మొత్తం జర్నీ మనకు ఏం నేర్పిస్తోంది? అసలు దీన్నుంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ పంచ్ లైన్ ఏంటి? లెట్స్ సీ. జీవితం అంటే ఏంటో ఆయన మాటల్లోనే విందాం. ఆయనేమంటారంటే, జీవితమంటే అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బతకడమే. అలా బతికేవాడే నిజమైన మనిషి. సింపుల్గా చెప్పారు, కానీ ఎంత లోతైన మాట ఇది! ఇంతకంటే గొప్ప ఫిలాసఫీ ఏముంటుంది చెప్పండి? అయితే ఈ సూపర్ స్టార్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన లెసన్ ఏంటి? హార్డ్ వర్క్తో ఏదైనా సాధించొచ్చునా? ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనా? లేకపోతే అసలైన సక్సెస్ డబ్బులో, ఫేమ్లో కాదు, మనం గెలుచుకున్న మనస్సుల్లో ఉంటుందనా? ఈ ప్రశ్న నేను మీకే వదిలేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి.